హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనదండి. చూస్తున్నారు కదా, ఏదైనా పండుని మనం విత్తనం చూడాలి అంటే ఆ పండును ఓపెన్ చేసి లోపల ఉన్న విత్తనాలు చూస్తాము. కానీ సహసిద్ధంగా తన ఒంటిపైనే విత్తనాలతో పుట్టిన ఒకే ఒక్క పండు ఏదన్నా ఉంది అంటే అది స్ట్రాబెర్రీ మాత్రమే. చూడటానికి రెడ్ కలర్లో ఉండి బాగా చిన్నపిల్లలకి ఇష్టమైన పండుగ ప్రసిద్ధిగాంచిన ఈ స్ట్రాబెర్రీ పండు ఎక్కువగా చలి ప్రదేశాల్లో పెంచుతూ ఉంటారండి. వీటిని తోటలుగా మన ఆంధ్రాలో కూడా లంబసింగి అటువైపు చలి ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఆగస్టు నెల నుంచి వీటి మొక్కల్ని నాటిన తర్వాత 60 రోజులకి ఇవి పూత పండు దశకు వస్తాయి అన్నమాట. అప్పుడు ఒకసారి పండు దశకు వచ్చిన తర్వాత అవి కనీసం 3 నెలల నుంచి 4 నెలల దాకా ఫ్రూటింగ్ స్టేజ్లోనే ఉంటాయండి. అందుకోసమని వీటిని ఎక్కువగా చలి ప్రదేశాల్లో పెంచుతూ ఉంటారు. ఈవెన్ మన గార్డెనర్స్ కూడా ఇప్పుడు పాట్స్లోనూ రకరకాల టెర్రస్ మీద వాటి మీద కూడా పెంచుతూ ఉన్నారన్నమాట. ఈ వీడియో నేను డెహ్రాడూన్లో తీసానండి. మా పవర్ హౌస్ పక్కనే ఉంటుంది స్ట్రాబెర్రీ ఫాము. ఇక్కడ వీళ్ళు స్ట్రాబెర్రీ పికింగ్స్కి అంటే పిక్స్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇస్తారు. అలాగే కొన్ని స్ట్రాబెర్రీ మొక్కలు కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారండి. ఒక్కొక్క మొక్క వచ్చేసేసి 15 రూపాయలు అని చెప్తాడు. బార్గెనింగ్ చేసిన తర్వాత 10 రూపాయలకు కూడా ఇస్తాడు. నేను అలాగే చూస్తున్నారు కదా, ఇవన్నీ మదర్ ప్లాంట్స్ అండి. ఈ మదర్ ప్లాంట్ నుంచే రన్నర్స్ వస్తూ ఉంటాయి. రన్నర్స్ అంటే ఏం లేదు, మనకి మల్లికి ఎలా అయితే అంట్లు కట్టుకోవడానికి బారుగా కాడల్లాగా వస్తాయి కదా, అలాగే వీటికి కూడా రన్నర్స్ వస్తాయి అన్నమాట. ఆ రన్నర్ నుంచే వేరు వ్యవస్థ ఉద్భవిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ స్ట్రాబెర్రీ దాంట్లో వీళ్ళు అంతర పంటగా క్యాప్సికమ్ వేశారు, గ్రీన్ క్యాప్సికమ్ వేశారు అనమాట. ప్రస్తుతానికైతే క్యాప్సికమ్ చిన్నగా ఉంది. అలాగే ఈ స్ట్రాబెర్రీస్ని ఎక్కువ మంది మిల్క్ షేక్లకు కానీ స్ట్రాబెర్రీ జాముకు కానీ ఇంకా ఐస్ క్రీమ్లు తయారు చేయడానికి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని అట్లా రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారండి. చూస్తున్నారు కదా, వీటిలో ఫస్ట్ గ్రేడ్ అని సెకండ్ గ్రేడ్ అని కాయ యొక్క సైజుని బట్టి రకరకాలుగా వీళ్ళు సాగ్రిగేట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇక నార్త్ ఇండియాలో అయితే స్ట్రాబెర్రీస్ ఎక్కువ మంది పండిస్తూ ఉంటారు కాబట్టి మనకులాగా ఎక్కువ కాస్ట్ ఉండదు. అక్కడ కిలో వచ్చేసి 120 నుంచి 150 రూపీస్ ఉంటుంది అనమాట. మంచి గ్రేడ్ ఇదే ఆంధ్రాలో అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వరకు నా వీడియోస్ అన్నీ నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.